తులారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులు కూడా వీరిపై కొన్ని నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా తులారాశి వారు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన రుణాలు కూడా చేయక తప్పదు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఉద్యోగవర్గాల వారికి పని భారం అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. విద్యార్థులు కూడా లక్ష్య సాధనలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు పోటీ పరీక్షలకు ఎవరైతే ఈరోజు హాజరవుతారో వారు విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగుపడుతుంది. దూరపు బంధువులను కూడా కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వస్తు వాహన లాభ సూచనలు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారి కోరిక కూడా ఫలించే అవకాశం అధికంగా ఉంది. కావున అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులు గతంలో చేజార్చుకున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి దక్కించుకుంటారు. విద్యార్థులకు కూడా చక్కటి పురోగతి కనిపిస్తుంది. మహిళలకు గౌరవ మర్యాదలు మరింతగా లభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో విశేష గౌరవం కూడా లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్ట సుఖాలను పంచుకుంటారు. కొన్ని వివాదాలను నేర్పుగా ఓర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగుల కళ కూడా ఫలిస్తుంది. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారి సేవలకు సరైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. వైద్య రాజకీయ వర్గాల వారికి పురస్కారాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు తండ్రి తరపు నుంచి ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇంటా బయట కూడా సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతోటి కూడా ఈరోజు వీరికి విరోధాలు ఏర్పడతాయి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించడం, మెలకువగా ఉండడం చాలా మంచిది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మకర రాశి వారి మధ్యలోనే విరమిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. సినీ కళాకారులకు అవకాశాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొంత నిదానంగా ముందుకు సాగడం చాలా మంచిది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. ఒంటరి పోరు చేయక తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా. తులారాశి వారు ఒక స్నేహితుడిగా ఏ విధంగా ఉంటారు, వీరికి ఎటువంటి స్నేహితులు ఉంటారు అన్న అంశాన్ని, అదేవిధంగా తులారాశి వారు ఒక తండ్రిగా, తల్లిగా, జీవిత భాగస్వామిగా ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు, వీరి ఆలోచన విధానం వారి పట్ల ఏ విధంగా ఉంటుంది అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తెలుసుకుంటున్నాం ఈ విషయాలంటే, ఒక వ్యక్తిలో పలు రకాల కోణాలను మనం పరిశీలన చేయవచ్చు. అంటే ఏంటంటే, భార్యతో అతని ప్రవర్తన ఒకలా ఉంటే తల్లితో అతని ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. భర్తతోటి తులారాశి వారి యొక్క మహిళలు ఎవరుతున్నారో వారి ప్రవర్తన ఒకలా ఉంటే, వారి తల్లిదండ్రులతోటి కానీ అన్నదమ్ములతోటి కానీ వారి ప్రవర్తన ఆలోచన విధానం ఇంకోలా ఉంటుందని చెప్పొచ్చు. అంటే కొంతమంది వ్యక్తులను చూస్తే కొన్ని విషయాల్లో ఒక చిన్న తేడా పొరపాటు జరిగితే కూడా సహించలేరు. కానీ కొంతమంది విషయాల్లో పెద్ద పెద్ద తప్పులు చేస్తూ కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ వారి పట్ల వారికి విపరీతమైన ప్రేమ, అనురాగం లాంటివి ఉండడం కావచ్చు, వారంటే ఇష్టం ఉండొచ్చు. దీనివల్ల ఏమైపోతుందంటే కొంతవరకు వారి వైపు పట్టించుకోరు. మరి కొంతమంది చూస్తే చిన్న చిన్న విషయాలకు ఎదుటి వ్యక్తి మీద ఎప్పుడూ కూడా అరుస్తుంటారు, కోప్పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద తప్పులు చేస్తే కూడా పట్టించుకోరు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంటి ఈ విషయం, ఈ మనిషి ఇలా మొన్న 10 రూపాయల కోసం ఇలా గొడవ పెట్టాడు, ఇవాళ 1,00,000 రూపాయలు పోయిందంటే కూడా ఆ పోతే పోయిందే, డబ్బే కదా మళ్ళీ సంపాదించుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మనం ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచన
కానీ ప్రవర్తన కానీ ఒకేలా ఉండదని చెప్పవచ్చు పూర్తిగా చెప్పండి 100%. కానీ జ్యోతిష్శాస్త్రరీత్యా రాసులను అనుసరించి మనం ఏవైతే తెలుసుకుంటున్నామో దీని ప్రకారం ఏంటి 100కి 70-80% పైనే ఈ ఆలోచన విధానం కావచ్చు, వీరి ప్రవర్తన కావచ్చు ఒకేలా ఉంటుందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి స్నేహితులంటూ అంటే బాగా ఇష్టపడే స్నేహితులంటూ చాలా తక్కువగా ఉంటారు. అదేవిధంగా వీరు కూడా స్నేహితులతోటి మరీ ఎక్కువగా అంటే గాఢంగా విశ్వసించడం ఏమాత్రం కూడా చేయరు. ఒక హద్దులోనే ఉంటారని చెప్పవచ్చు. అంటే వీరికి స్నేహితులు ఉన్నప్పటికీ కూడా మరి బాగా క్లోజ్గా ఉన్న స్నేహితులు అంటాం కదా, వారు తక్కువగా ఉంటారు. అదేవిధంగా స్నేహితులకు ఎప్పుడు కూడా ఈ తులారాశి వారు ఉచిత సలహాలు మాత్రం అధికంగా ఇస్తుంటారని చెప్పవచ్చు. నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది చెప్పి చెప్తుంటారు. కానీ అదే స్నేహితులు తులారాశి వారికి సలహాలు ఇస్తే వారు ఓ పట్టాన కూడా దాన్ని అంగీకరించరు. చూడండి ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉందో. వీరు ఒక స్నేహితుడికి సలహాలు మాత్రం ఉచితంగా, అది కూడా అధికంగా ఇస్తుంటారు. కానీ అదే స్నేహితుడు తన అనుభవంతో కానీ లేకపోతే తను తెలుసుకునే ఏదైనా విషయంలో సలహా ఇస్తే తులారాశి వారు ఆ సలహాలు పెద్దగా స్వీకరించరని చెప్పవచ్చు. నువ్వేంటి నాకు చెప్పేది నాకు తెలియదా అన్న వైపుగా ఈ విధంగా వారి ఆలోచన విధానం ఎక్కువగా కూడా కొనసాగుతుంది. దీనివల్ల ఏంటంటే వీరికి గాఢమైన స్నేహ బంధం అంటాం కదా, అది ఉండదు. ఎక్కువ కాలము వీరు ఫ్రెండ్షిప్స్ కూడా ఒకరితోటి కంటిన్యూ చేయరు. తరచుగా వీరి స్నేహితుల యొక్క సంఖ్య చుట్టుపక్కల చూసుకున్నప్పుడు 10 మంది స్నేహితులు ఉంటే ఒక 6 నెలల తర్వాత 10 మందిలో ఒక 5 మంది మారుతుంటారని చెప్పవచ్చు. అంటే స్నేహితులతో కూడా వీరు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అంటాం కదా, అది ఎక్కువ కూడా వీరు కొనసాగించే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే స్నేహితులకి ఏదో హాని చేయాలని కానీ, స్నేహితుల నుంచి ఏదో స్వలాభం కోసం కావాలని చెప్పి కానీ తులారాశి వారు ప్రయత్నం చేయరు. కానీ వీరికి స్నేహితుల సంఖ్య తక్కువగా ఉంటుంది. బాగా దగ్గర స్నేహితులు అంటాం కదా, వారి సంఖ్య కూడా బాగా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక తండ్రిగా చూస్తే నిజంగా కూడా తులారాశి వారు ఎవరైతే పురుషులు ఉన్నారో వారు తండ్రిగా మారినప్పటి నుంచి చెప్పాలంటే నిజంగా కూడా చాలా స్నేహమయులుగా, స్నేహపాతులుగా చెప్పొచ్చు. పిల్లలను చక్కగా పెంచి పోషించగలుగుతారు. కాకపోతే ఏంటంటే పిల్లల యొక్క గౌరవం కూడా వీరికి ఎప్పుడు ఉంటుంది. పిల్లలు ఎంత స్థాయికి ఎదిగినా సరే తులారాశి వారు తండ్రి అనుకోండి, వారిని చూస్తే ఎప్పుడు గౌరవిస్తుంటారు, ప్రేమిస్తుంటారు. అదేవిధంగా తులారాశి వారు కూడా తమ పిల్లల పట్ల అదే విధమైనటువంటి గౌరవాన్ని, ప్రేమను కూడా చూపుతారని చెప్పవచ్చు. చూడండి, తండ్రిగా ఉంటూ పిల్లలను కూడా గౌరవించేటటువంటి వ్యక్తిత్వం తులారాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే తులారాశి వారు తమ పిల్లలంతా కూడా సంతోషంగా ఉండాలి, జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటారు. కానీ ఎప్పుడూ కూడా తమ అదుపాజ్ఞల్లో ఉండాలి. తాను ఏ విధంగా అయితే నడిచానో నా పిల్లలు కూడా అదే విధంగా నడవాలి అని చెప్పి తులారాశి వారు ఎక్కువ కూడా కోరుకుంటారని చెప్పొచ్చు. దీనివల్ల మాత్రం కొంతవరకు వీరికి చికాకులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారు పురుషులు ఎవరైతే మన ప్రేక్షకులు ఉన్నారో వారు కొంతవరకు ఏంటంటే పిల్లలను అదుపాజ్ఞల్లో పెంచడం, వారి భవిష్యత్తు కోసం చక్కగా కష్టపడడం, వారికి కావాల్సినవన్నీ సమకూర్చడం, వారిని ప్రేమగా, గౌరవంగా చూసుకోవడం చాలా మంచి లక్షణాలుగా చెప్పవచ్చు. కానీ నేను ఎలా నడిచానో నా పిల్లలు కూడా అలాగే నడవాలని చెప్పి కోరుకోవడం మాత్రం అంత మంచి పద్ధతి కాదు. కొన్ని సందర్భాల్లో పిల్లలకి రకరకాల అభిరుచులు ఉండొచ్చు, వారి ఇంకో రంగంలో రాణించాలని చెప్పి వారికి ఉండొచ్చు. కాబట్టి వారికి ఏ రంగం అయితే ఇష్టం ఉందో ఆ రంగంలో వారిని కొంతవరకు సపోర్ట్ చేయడం తులారాశి వారికి తండ్రిగా ఇదొక మంచి విషయంగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా పిల్లల్ని ఎప్పుడు అంటే ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా తులారాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా తమ మీద ఆధారపడి జీవించేలా కూడా ఎక్కువగా చేస్తుంటారని చెప్పొచ్చు. అంటే పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకునేలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు ఏర్పాటు చేయరు. పిల్లలు ఎంత పెరిగి పెద్దవారైనా, ఎంత సంపాదించుకున్నా సరే ప్రతిదానికి కూడా డాడీ అది చేద్దామా, నాన్నగారు అది చేద్దామా, ఇది చేద్దామా అని చెప్పేసి వీరి సలహాలు అడిగేలా వీరు ఆ విధంగా పెంచుతారని కూడా చెప్పవచ్చు. ఈ విషయం పట్ల కూడా తులారాశి వారు కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి కొంతవరకు నిర్ణయాలు మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు. తులారాశి వారు ఒక తండ్రిగా మరొక ప్రధానమైన విషయం అంటే వీరికి ఏదైతే ఇష్టమో అదే పనులు పిల్లలు చేయాలని చెప్పి కోరుకుంటారు. ఇది కూడా అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా పిల్లల యొక్క ఇష్టాయిష్టాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకుని దానికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం, వారికి ఇష్టమున్నటువంటి పని కానీ ఇష్టమున్న రంగంలో కానీ రాణించేందుకు ఒక తండ్రిగా వీరి దీవెనలు ఎప్పుడు వారికి ఇవ్వడం మంచిదని చెప్పవచ్చు. ఇక తల్లిగా వస్తే ప్రధానంగా ఏంటంటే పిల్లల సంతోషానికి ఏది చేయడానికైనా సరే తులారాశి తల్లిదండ్రులు కూడా సిద్ధపడిపోతుంటారని చెప్పొచ్చు. నా పిల్లలు సంతోషంగా ఉండాలి, దానికోసం నేను ఎంత కష్టమైనా పడతాను, ఎంత ఇబ్బంది అయినా పడతాను, ఎదుటి వ్యక్తి చేత మాట పడడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. మొత్తం మీద నా పిల్లలు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో సంతోషంగా ఉండాలి, వారి ముఖాన ఏ కోశానా కూడా జీవితంలో ఎప్పుడూ కూడా బాధ పడకూడదు అని చెప్పి కోరుకుంటారు. పిల్లల పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది చూసారా, అది వీరికి కాస్త అధికంగా ఉంటుంది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా వృశ్చిక రాశి వారి యొక్క ఆలోచన విధానం, వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వృశ్చిక రాశి వారు ఏదైనా ఒక సమస్య వస్తే ఏ విధంగా స్పందిస్తారు, ప్రధానంగా వృశ్చిక రాశి మహిళల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు.